ఆపి మనకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో అయితే నిన్న మనం చూసారు కదా, నాటేసి అయితే కంప్లీట్ అయిపోయింది మనదైతే బావి దగ్గర. ఈరోజు అయితే సాయంత్రం ఈరోజు పొద్దుగాల వీలైతే మనకైతే ఈ మందు కూడా అయిపోతే అక్కడైతే మనమైతే వచ్చేసి దానికి గడ్డి మీద చల్లేది ఉండే. ఇక అది ఇటైతే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక వర్షం తగ్గింది కాబట్టి మనకు గుడ్ లక్ విషయం ఏంటంటే టమాటాకు మచ్చ వచ్చిందని చెప్పినా కదా, టమాటాకు బాగా మచ్చ ఉంది. దానికోసం అయితే మనం మందు కొడుతున్నాము. ఇక తైవాన్ పంపు ఓపెనింగ్ చేసినాం ఈరోజు వచ్చేసి ఇదైతే మనకు వచ్చేసి మెటా గోల్డ్ అని చెప్పేసి ఇది ఒక పౌడరు. ఇది వచ్చేసి మనమైతే ఇది ఒక 10-12 డబ్బాలకు వస్తుంది. దీని ఒక బకెట్లో కలుపుకొని వాటర్ మనం 12 డబ్బాలు అనుకో, 12 డబ్బాలకు ఒక బుర్ర కొలత పెట్టుకుని అలా పోసుకోవాలి. ఇదైతే ఇది ఒకటి. తర్వాత వచ్చేసి మనకి ఇంకొకటి చూపిస్తా. ఇది స్పిల్లర్. ఇది వచ్చేసి ఇది కూడా 12 డబ్బాలకు వస్తుంది. ఇది ఒక మందు. తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి ఇది పురుగుకు అండ్ కొంచెం అది ఇప్పటిదాకా చూపించిన గ్రోత్కి వస్తుంది. ఇదైతే పురుగు కూడా పనిచేస్తుంది. లూమెక్స్. ఇది వచ్చేసి 10 ml వేయాలి డబ్బాకు ఈ తైవాన్ పంప్లో. అది వచ్చి 50 ml, ఇది వచ్చి 10 ml. అదైతే ఒక డబ్బా కలుసుకొని పెట్టుకోవాలి. అయితే మనమైతే ఫస్ట్ అయితే మంది అయితే కలుపుకుందాం. అయితే బకెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనిలో అయితే మనం మంది అయితే కలుపుదాము. ఇవంటే ఎప్పుడెప్పుడు లిక్విడ్ పోసుకోవచ్చు, కానీ ఇది పౌడర్ ఉంది కదా, పౌడర్ కొంచెం మంచి కలవాలంటే మనం ఒక వాటర్ వేసుకొని చెప్పినా కదా ఇప్పుడు కొలత. నేనైతే వేస్తే ఇప్పుడు ఈ మంది ఇట్లా ఉన్నది పక్కకు, ఇది కూడా ఇక్కడ పక్కకు పెట్టేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాకెట్ ఇప్పుదాం. చూడు ఇలా మందటి చేస్తున్నా. ఏమో పింక్ కలర్ ఉంది, గులాల్ ఎక్కువ ఉంది. ఇది కూడా ఇప్పుదాం. సైజు బుర్ర పెట్టుకున్నా. దీంతో 12 డబ్బాలు వస్తా. ఒకటి, దీని వచ్చేసి మంచిగా ఫస్ట్ చేతులు కలుపుకుందాం పౌడర్ మొత్తం నీట్గా అయ్యాక. కడింత తెచ్చిన నయమేంద్ర రా అని. ఇది కూడా పురుగు మందు కూడా తిప్పుదాం. సో ఇంకా మంది అయితే మంచిగా కలవడం కోసం అయితే ఫస్ట్ అయితే మనం ఒక బిందెలో నీళ్ళు ఉన్నాయి కదా, ఒక హాఫ్ పోద్దాం ఇలా నీళ్ళు. సగం నీళ్ళు అయితే పోసిన నీళ్ళ, సగం నీళ్ళు పోసినాక మంది అయితే పోస్తుంది ఇలా. మళ్ళీ కూడా ఒకసారి కలుపుకున్నాం ఇట్లా మంచి నీట్గా. ఇక చెప్పిన కదా కొలత బుర్ర, ఈ యొక్క బుర్ర వేసేస్తుంది ఇలా. స్పిల్లర్ కూడా 50 ml వేద్దాం. ఇది ఇగో ఈ క్యాప్ ఉంది కదా, ఈ స్పిల్లర్ వచ్చేసి స్పిల్లర్ అయితే 50 ml పోయారు కదా. ఇగో ఇదైతే ఈ క్యాప్తో పోస్తున్నా. కొలత మూత అంటారు ఇది. ఇది 10 ml. డబ్బా పట్టుకొని ఇది పట్టాయి. నీళ్ళు మీదికి వచ్చినాయి నాకు. అవసరం లేదు కానీ దీని క్యాప్ ఏది, ఇంకా క్యాప్ తీసుకో. పెద్ద డబ్బా క్యాప్ తీసుకో. మందు కొట్టాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది కథ. సో మందు అయితే కంప్లీట్గా అయితే పోయడం జరిగింది. ఇలా మనమైతే స్ప్రే స్టార్ట్ చేద్దాం. ఎట్లా దానికి చెట్లకి ఎట్లా పడుతుంది ఎట్లా చూద్దాం అని ఒకసారి కంప్లీట్గా చూద్దాం. ఒకసారి చెకప్ చేద్దాం ఎట్లా పడుతుందో. ఒక 2 రౌండ్ వేసి చూస్తాం ఒకసారి ఎట్లా వస్తుందో. నేను ఎత్తుకున్నాం కూడా స్టార్ట్ చేస్తుంది. దాన్ని గిన్నె పట్టు, అన్ననే పట్టు, గిన్నెనే పట్టరా, గిడ పట్టు. ఓకే, ఇక మందది పోసుకుని ఇటుక మీదికని కొట్టుకోవాలి. ఫస్ట్ పెట్టే డబ్బా అని అనుకున్నాను నేను. ఇది వచ్చేసినట్టు స్టార్ట్ చేస్తున్నాను మెషిన్ అయితే.
అయిపోయిందా తూ అంటే రా మెల్లమెల్ల నీకు బండి బండి మీద పోవచ్చు బండి మీద లేకపోతే నీకు ఎట్లా వీలవుతుంది నువ్వు ఒకటే సంచి అవుతుంది అంతే అమ్మాయి చెప్పింది ఆఫీ మనకు అయితే 12 డబ్బాలు మంది అయితే పట్టింది ఓవరాల్గా అయితే ఒక లాస్ట్ డబ్బా మిగిలిందని చెప్పేసి కొంచెం ఇట్లా కొంచెం నమ్మకం తక్కువ దగ్గర కొట్టినా టోటల్ అయితే మంది అయితే కొట్టినాం గ్రోత్ విషయంలోకి వచ్చేసరికి అయితే మనం అయితే ఈరోజు మందు కొట్టినాం కదా ఒక 2 days వెయిట్ చేయాలి 2 days వరకు మనకు చూద్దాం ఒకసారి వచ్చి మళ్ళీ వీడియో చూసుకుందాం ఎట్లా గ్రోత్ ఎట్లా వస్తుందో ఎట్లా చూద్దాం మందు కొట్టయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది వాస్తవానికి అది పురుగు మందు ఉంది కదా నేను వాస్తవానికి సేఫ్టీ మెయింటైన్ చేయాలి మాస్క్ వేసుకోలేక నేను గుర్తులేదు మాస్క్ పెట్టుకుని ఉండే కొంచెం ఇదంతా పురుగులు అయితే కాలంలో పురుగులు పెడుతున్నాయి బాగానే మందు మీరు కూడా కొట్టినప్పుడైతే ఖచ్చితంగా రైతులకు అయితే పక్కా అని చెప్తే చెప్పొచ్చేది ఏంటంటే కొంచెం సేఫ్టీ మెయింటైన్ చేసి అయితే వర్క్ అయితే చేయండి ఎందుకంటే నాకు ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బంది అయితే కూడా చెప్తున్నాను మీకు అయితే ఓకేనా ఓకే ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి బాయ్